హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మీకు ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదండి. అందుకని నేను మీకోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు రైస్ తీసుకోండి. నేను మామూలు రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇది 2-3 సార్లు బాగా వాష్ చేయండి. నేనైతే 1 కప్పున్నర వేసుకుంటున్నాను. ఇది 2-3 సార్లు వాష్ చేసి వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టండి. మీరు కావాలంటే మామూలు ప్యాన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. 1 స్పూన్ నెయ్యి వేయండి. దీంట్లో నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫలవాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనేసి, షాజీరా, జాజికాయ, జాపత్రి అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. మీ దగ్గర పలావ్ సామాన్లు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి పొడుగ్గా కోసి అడ్డంగా కోసుకొని అవి వేయండి. దీంట్లో మనం కారం వేయమండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ వేయండి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని వేసి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలపండి. ఈ విధంగా కలపటం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా 2 మినిట్స్ బాగా కలపండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలపండి. దీంట్లో మనం మసాలా ఎక్కువగా వాడమండి. మిరియాల పొడి 1 స్పూన్ వేయండి. ఈ ఫ్రైడ్ రైస్లో మిరియాల పొడే స్పెషల్ అండి. ఇది వేయటం వల్ల టేస్ట్ వస్తుంది. డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోండి. 1 కప్పుకి 2 కప్పులు వేసుకోండి. బాస్మతి రైస్ అయితే 1కి 1.25 కప్పు వేయండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5కి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇవి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర ఏముంటే అవి వేయండి. ఇప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ వేయించండి. ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను 3 విజిల్స్ వేయిస్తున్నానండి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత నెమ్మదిగా మూత ఓపెన్ చేయండి. చూసారా? అంతేనండి. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఎంతో ఈజీగా, సింపుల్గా అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రెడీ చేయండి. లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా? ఇది 5 మినిట్స్ ఉంచిన తర్వాత పొడి పొడిలాడుతూ అయిపోతుంది. చూసారా ఎలా వచ్చిందో? అంతేనండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది పెరుగు రైతాలోకి కానీ, చికెన్ కర్రీలోకి కానీ, ఆలు కర్రీలోకి కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఈ రెసిపీని అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.